బాక్సాఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో రిలీజ్ అయిన సినిమాలలో మెకానిక్ రాకీ మరియు జిబ్రా సినిమాలు రెండు కూడా పర్వాలేదనిపించే విధంగా హోల్డ్ను చూపెడుతూ ఉండగా మెకానిక్ రాకీ ఇంకా జోరు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది బాక్సాఫీస్ దగ్గర. జిబ్రా సినిమా తొలి రోజు స్లో స్టార్ట్ ను సొంతం చేసుకున్న రెండవ రోజు నుండి జోరును చూపించడం మొదలు పెట్టగా మూడవ రోజు కూడా సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి ట్రెండ్ నే చూపెడుతూ దూసుకుపోతూ ఉంది. మొత్తం మీద రెండవ రోజుకు ఏమాత్రం తీసిపోని విధంగా మూడవ రోజు బుకింగ్స్ ట్రెండ్ కనిపిస్తూ ఉంది జిబ్రా సినిమాకు. దాంతో మరోసారి బాక్సాఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాలలో సినిమా 70-80 లక్షల వరకు షేర్ అందుకునే ఛాన్సెస్ ఉండగా ఇండియాలో కోటి రేంజ్ వరకు షేర్ ను సాధించే అవకాశం కనిపిస్తూ ఉంది. వరల్డ్ వైడ్ గా సినిమాకు 1.2 కోట్ల నుండి 1.3 కోట్ల వరకు షేర్ అందుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే ఈ కలెక్షన్స్ కొంచెం అటు ఇటుగా ఉండే అవకాశం ఉంటుంది. ఇక మెకానిక్ రాకీ సినిమా విషయానికి వస్తే సినిమా తెలుగు రాష్ట్రాలలో మూడవ రోజు పర్వాలేదనిపించే విధంగా హోల్డ్ చేసినప్పటికీ కొంచెం డ్రాప్స్ అయితే ఉన్నాయి. దాంతో ఈ రోజు సినిమా బాక్సాఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో 60 నుండి 70 లక్షల వరకు షేర్ అందుకునే అవకాశం ఉండగా ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 80 లక్షలు ఆపైన షేర్ ను సాధించే ఛాన్సెస్ ఉన్నాయి. వరల్డ్ వైడ్ గా సినిమా బాక్సాఫీస్ దగ్గర 90 లక్షల నుండి కోటి షేర్ లోపు వసూలను ఈ రోజు సాధించే అవకాశం ఉండగా బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ మార్క్ కోసం సినిమా ఇంకా చాలా కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలను మించితే కలెక్షన్స్ కొంచెం పెరిగే అవకాశం ఉన్నప్పటికీ సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృష్ట్యా చూసుకుంటే వీకెండ్ లో ఇంకా బెటర్ కలెక్షన్లను సినిమా అందుకోవాల్సి ఉండేది. టాక్ కూడా బాగానే ఉన్నప్పటికీ కలెక్షన్స్ పరంగా సినిమా కొంచెం అండర్ పర్ఫార్మ్ చేసింది. ఇక రెండు సినిమాల వీకెండ్ అఫీషియల్ కలెక్షన్ వివరాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.